హే గైస్! ఫైనల్‌గా ఇండియాకైతే వెళ్తున్నాను 1 ఇయర్ తర్వాత. నా ఫ్లైట్ జర్నీ ఎలా జరిగిందో మీకు క్లియర్‌గా ఈ వీడియోలో చూపిస్తాను గైస్. ఎండ్ దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫైనల్‌గా మేమైతే డీఎఫ్‌డబ్ల్యూ ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసాం. సో, ఇక్కడ మా లగేజ్ అంతా చెకింగ్ అయిపోయింది. వెయిట్స్ అన్ని తీసేసుకుంటారు. సో, బోర్డింగ్ పాసెస్ తీసుకొని సో, మా గేట్ నెంబర్ వచ్చి D8 అనమాట. సో, ఇక్కడ గేట్స్ D1 to D8 ఉంటాయి. సో, D8 దాకా వచ్చేసాం. ఇది ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జ్ అంటారు. సో, ఇందులో మనమైతే టనల్ అనమాట. ఇది అబౌట్ 18 మేము ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జ్‌లో అయితే వచ్చేసాం. సో, ఇక్కడ వచ్చేసాయి. ఇదైతే బిజినెస్ క్లాస్ అనమాట. సో, మామూలుగా కార్పొరేట్ క్లాస్ ఉంటది. ఆఫీస్‌లో కాగానే మాకైతే ఇక్కడ ఒక హెడ్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో, కంపల్సరీ ఇక్కడే పెట్టుకోవాలి. తర్వాత ఒక బ్లాంకెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ పిల్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, ఈ 3 అయితే ఆల్మోస్ట్ అన్ని ఎయిర్‌లైన్స్‌లో మనకైతే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఇక్కడ చూడొచ్చు చెప్పాను గైస్. సిగ్నల్ ఎలా పెట్టుకోవాలి, ఎమర్జెన్సీ టైమ్స్‌లో ఏం చేయాలి అన్నమాట చెప్తారనమాట. ఈ స్క్రీన్‌లో అయితే మనం టేక్ ఆఫ్ ఎలా అవుతుందనేది టోటల్ మనం వీడియోలో చూడొచ్చనమాట. అది చూపిస్తాను ఒకసారి చూడండి. మా టోటల్ జర్నీ డ్యూరేషన్ వచ్చి 21 అవర్స్ గైస్. మేము డాలస్‌లో ఎక్కాము. సో, మా లే ఓవర్ వచ్చి దుబాయ్‌లో ఉంటది. 1 అవర్ 40 మినిట్స్. తర్వాత దుబాయ్ నుంచి డైరెక్ట్ ఇండియాకి. సో, టోటల్ 21 అవర్స్ అనమాట. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 10 మినిట్స్‌కి మాకిదైతే ఇచ్చారు. సో, ఇందులో ఏముందన్నది మీకు చూపిస్తాను. సో, ఒక ఐ మాస్క్ అయితే ఇచ్చారు. తర్వాత 2 సాక్సెస్ ఇచ్చారు. ఇయర్ ప్లగ్స్ ఇచ్చారు. తర్వాత ఒక బ్రష్ అండ్ ఒక పేస్ట్ అయితే ఇచ్చారు గైస్. ఇక్కడ ఈ స్క్రీన్‌లో మనం ఇన్ఫర్మేషన్ అని ట్యాప్ చేస్తే మనం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు ఫ్లైట్ గురించి. లైక్ ఫ్లైట్ నంబర్, తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ ఐడీ, ఎంత స్పీడ్ వెళ్తున్నాం, ఆల్టిట్యూడ్, తర్వాత బయట టెంపరేచర్ ఎంతుంది, లైక్ ఇక్కడ -38 డిగ్రీస్ ఉంది. తర్వాత ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాం, ఇంకా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలని మొత్తం డీటెయిల్స్ అయితే మనం ఇందులో చూడొచ్చు. తర్వాత ఇక్కడ కనెక్టివిటీలో వెళ్తే మనకి ఇక్కడ వైఫై కనిపిస్తది. సో, వైఫై అయితే నాకు తెలిసి అరౌండ్ $20 అనుకుంటాను. తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఐటెమ్స్ ఉంటాయి. లైక్ మూవీస్, గేమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి, కన్నడ, తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజెస్ ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. సో, ఇండియన్ రీజన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మలయాళం, తమిళ్, తర్వాత తెలుగు, సో, అన్ని లాంగ్వేజెస్‌లో కొన్ని మూవీస్ అయితే ఆల్రెడీ ఉంటాయన్నమాట. ఇవి మనకి ఇచ్చిన ఇయర్ ఫోన్స్‌తో ఇవన్నీ చూడొచ్చు. తర్వాత గేమ్స్ ఉంటాయి. చాలా రకాల గేమ్స్ ఉంటాయి ఇందులో మనం చిన్నప్పుడు ఆడుకున్నవి. లైక్ యాంగ్రీ బర్డ్స్, తర్వాత ప్లాంట్స్ వర్సెస్ జాంబీ. సో, ఇలా చాలా గేమ్స్ ఉంటాయి. క్యాసినో కూడా ఉంటది.
మనం దీంతో కూడా ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఫైనల్‌గా లంచ్ అయితే తీసుకొచ్చేసారు. సో, ఇదైతే నేను ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేసేటప్పుడే ఇండియన్ హిందూ మీల్ అని చెప్పి అక్కడే సెలెక్ట్ చేసుకున్నాను. సో, నాకిది హిందూ ఇండియన్ మీల్ వస్తది. సో, ఇక్కడ చాలా ఐటెమ్స్ ఉన్నాయి. లైక్ సలాడ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, తర్వాత చికెన్ విత్ బగారా రైస్ ఉంది, తర్వాత చిన్న బన్ ఉంది. సో, ఇలా చాలా ఐటెమ్స్ ఉంటాయి. లంచ్ అయితే చాలా బాగుండింది గైస్. నేనైతే మొత్తం తినేసాను. ఇదైతే కట్లరీ అనమాట. స్పూన్స్, చికెన్, తర్వాత రైస్ ఇచ్చారు. చాలా బాగుంది. హిందూ మీల్ పెట్టా కాబట్టి చిన్న బోండా కూడా ఇచ్చారు గైస్ మనకి ఇక్కడ. సో, మీరు కనుక ఫ్లైట్ బుక్ చేసేటప్పుడే ఇండియన్ హిందూ మీల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనకి డైరెక్ట్ వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారనమాట. లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి మనకి వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలని అడిగి వాళ్ళే మీల్ ఇస్తారనమాట. ఫ్లైట్‌లో వాష్‌రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను గైస్ మీకు. సో, ఇదే అనమాట వాష్‌రూమ్. కొద్దిగా కంజెస్టెడ్‌గా అయితే ఉంటది. తర్వాత మనకి ఇక్కడ చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ ఒకటి, తర్వాత మాయిశ్చరైజర్ ఒకటి ఉంటది. సో, ఇక్కడ మనం హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్, లేదా కోల్డ్ వాటర్ కూడా తీసుకోవచ్చు అనమాట. బోర్ కొడితే అలా క్యాష్‌ను ఆడదామని క్యాష్‌ను ఓపెన్ చేశాను. ఇనీషియల్‌గా $500 అయితే ఇస్తారు. సో, ఇది జస్ట్ ఫన్‌కి మాత్రమే. సో, అలా క్యాష్‌ను ఆడుకుంటూ ఉన్నాను. తర్వాత వెంటనే వాళ్ళు స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. పిజ్జా అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. టేస్టీ ఉంది. సో, లాస్ట్‌లో అయితే మేము మళ్ళీ వెళ్ళి ఇంకో 2 పిజ్జాలు అయితే తెచ్చుకున్నాం. మనకు కనుక పిజ్జాస్ మిగిలితే మనం లాస్ట్ టైం అడిగితే వాళ్ళు ఎక్స్ట్రా పిజ్జాస్ ఇస్తారు. ఇంకా కాసేపు అయితే పడుకునేసాను. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకొచ్చేసారు గైస్. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ సాలడ్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ మన మెయిన్ కోర్స్ అయితే మేదో వడ ఇచ్చారు. అస్సలు బాలేదు గైస్. నాకైతే నచ్చలేదు. సో, ఇంకా ఈ ఫ్రూట్స్, సాలడ్స్ ఇవన్నీ తినేసి మేదో వడ అయితే పక్కన పెట్టేశాను. తర్వాత కాఫీ తీసుకొచ్చారు. ఇంకా కాఫీ తీసుకున్నాను. కాఫీ కూడా బాగుంది. చాలా ఐలాండ్స్, బోట్స్ అయితే కనిపించాయి మాకు. సో, మీకు చూపిస్తాను, అన్నీ చూడండి. ఫైనల్‌గా దుబాయ్‌కి అయితే వచ్చేసాం గైస్. మీకు ఇక్కడ బుర్జ్ ఖలీఫా కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి, కనిపిస్తుంది.
ఫైనల్లీ దుబాయ్‌లో అయితే ల్యాండ్ అయిపోతున్నాం. బిజినెస్ క్లాస్ చూపిస్తాను ఒకసారి చూడండి గైస్ ఎలా ఉంటుందో. చాలా ప్రీమియంగా మంచి స్పేషియస్‌గా ఉంటది. మేము ఇంకా ఫ్లైట్ ఎక్కేసాం గైస్ బెంగుళూరుకి. సో ఇక్కడ కూడా మనకు కొన్ని మూవీస్, గేమ్స్ ఉంటాయి. సో టైం పాస్ చేయడానికి. అది జస్ట్ లైక్ 4 అవర్స్, 4½ అవర్స్ ఇక్కడ నుంచి బెంగుళూరు జర్నీ మాకు. చాలా అంటే చాలా బాగుంది గైస్ దుబాయ్. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి. మీల్ అయితే తీసుకొచ్చేసారు. సో ఇక్కడ కూడా రైస్, చికెన్, తర్వాత కొన్ని ప్రాన్స్ అండ్ కొన్ని సాలడ్స్. ఇది కూడా మంచిగా ఉన్నది గైస్, బాగుంది టేస్ట్ అయితే. మౌత్ ఫ్రెషనర్ ఇచ్చారు, తర్వాత చీజ్, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ కూడా ఇస్తారు. మనం కూల్ డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు. ఫైనల్గా బెంగళూరులో అయితే ల్యాండ్ అవబోతున్నాం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.